అయితే ఇక్కడ ఇదే రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి కొన్ని అంశాలు ఒకసారి పరిశీలించాలి. ఎందుకంటే ఒక ఎస్ఐ, అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఒక ఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. ఆ ఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటంటే, మే 6, 7, 8 ఈ 3 రోజుల్లో సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూశాను అని చెప్పి ఆ ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. సో మరి అటువంటి అప్పుడు మే తర్వాత మే 3, 6, 7, 8 తేదీ మధ్యలో ఇతను చూశాడు ఎస్ఐ సాయికృష్ణని పోలీస్ స్టేషన్ లో. మే 15 ఎప్పుడో ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వచ్చింది, నాకు తెలిసి 15 తర్వాతే వచ్చింది. మే ఎండింగ్ లో ఎప్పుడో వచ్చింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు ముందు ఇదే కృష్ణలంక పోలీసులు గాది సాయి కృష్ణ ఎక్కడున్నాడో మాకు తెలియదు, మేము అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. అంటే ఇక్కడ హైకోర్టు ముందే క్లియర్ గా అబద్ధాలు చెప్పింది పోలీస్ యంత్రాంగం, హైకోర్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది అనేది ఈ రిమాండ్ రిపోర్ట్ ద్వారా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అదే ఇప్పుడు మనం విచారణ కోసం చేస్తే ఒక రూట్ లో పోతుంది. 29 హెబియస్ కార్పస్ పిటిషన్ ఎట్లా సర్దుకుందాం అనే దాన్ని పోతే ఎట్లా ఉంటుంది. పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు మే ఫస్ట్ వీక్ లో జరిగితే ఇప్పటి వరకు కోర్టుకి మీరు ఏం జరిగిందో చెప్పలేదు. ఇప్పుడు మర్డర్ కేసు పెట్టారు. బహుశా రేపు మర్డర్ కేసు పెట్టామండి, స్టేట్ మర్డర్ హైలైట్ చేశారు అని చెప్తారు. కానీ మే 3 నుంచి నిన్నటి వరకు ఇన్ని రోజుల పాటు కోర్టుకు మీరు చెప్పలేదు కదా. కోర్టుకు కన్నా చెప్పాలి కదా, కానీ ఆమె కన్నా చెప్పాలి కదా. వాళ్ళ మదర్కి చెప్పలేదు, కోర్టుకు చెప్పలేదంటే ఎప్పుడో చంపేశారని మెసేజ్ వస్తుంది కదా. వీళ్ళందరూ చెప్పడం ఒక పద్ధతి, వీళ్ళు బాధితులు సంస్థలు. కానీ మీ పై అధికారులు తెలిసిన పని డిఎస్పీకి కానీ, అడిషనల్ ఎస్పీకి కానీ, ఎస్పీకి కానీ, సిపికి కానీ, డీజీపీకి కానీ తెలిసిన పోని తెలిస్తే వాళ్ళు మౌనంగా ఉంటారా? అంటే వాళ్ళు కూడా చెప్పలేదా మనం? అంటే పైకి సంబంధం ఉండదు, కిందకి సంబంధం ఉండదు, వ్యవస్థలకి సంబంధం ఉండదు. ఏదో ఇన్ని జరిగినప్పుడు ఒక సాధారణ వ్యక్తి, అతని పొలిటీషియన్ కాదు. ఎవరు సాయి కృష్ణ అనేది పొలిటీషియన్ కాదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు కాదు. ఆయనక ఏదో రాజకీయ ప్రేరేపిత విషయాలు కూడా ఏ పార్టీలు చేయట్లేదు. అలాంటి వ్యక్తి ఇంత గూడు పుట్టాలని చేయాలనా ఈ మొత్తం వ్యవహారంలో అన్నప్పుడు లేనిపోని అనుమానాలు వచ్చేస్తాయి. దీని వెనకాల ఏమైనా పెద్దవాళ్ళు ఉన్నారని. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే చాలా తప్పులు చేసింది. ఇంట్లో వాళ్ళకి నేరుగా సంబంధం లేకపోయినా ఈ కేసులు ఇంత నిర్లక్ష్యం, అడ్మినిస్ట్రేషన్ ఘోరంగా వైఫల్యంటే కదా. ఫస్ట్ వీక్ లో ఎప్పుడో చనిపోయిన పిల్లోడిని మేలో చనిపోయినాడు. జూన్ జగన్మోహన్ రెడ్డి గారు లేనంత వరకు, వాళ్ళ మదర్ చీజ్లో పడేంత వరకు ప్రభుత్వానికి కూడా తెలియలేదంటే కింద అడ్మినిస్ట్రేషన్ పైన ఏమైనా అజమాయిషి ఉందా? వ్యవస్థకు అది కూడా అనుమానం వస్తుంది కదా. అజమాయిషి లేదని అనుమానం వస్తుంది, లేదా ఎవరో పై స్థాయిలో ఉన్నారని అనుమానం వచ్చేస్తుంది. రెండు ఇప్పుడున్న పరిస్థితిలో నేను అనుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిమాండ్ చేశాడో సిబిఐ విచారణ చేయడం ఒకటే పరిష్కారం, సమస్యకు కాదు, అన్ని అనుమానాలు ఎవరు తేల్చారనేది వీళ్ళు కూడా తేల్చేస్తారు. ఎందుకు సిబిఐ అంటే ఇన్ని దొంతర్లు, ఇన్ని గందరగోళాలు, ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఏ రిపోర్ట్ ఎవరిచ్చినా నాకు తెలిసి సమాజం హర్షించదు. మీరు అల్టిమేట్ గా ప్రజలకే కదా పార్టీలో అకౌంటబిలిటీ ఉండాల్సింది. రేపు ఎలక్షన్స్ అన్ని వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాల్సింది. నేనైతే నమ్ముతున్నా ఈ ప్రభుత్వానికి నేరుగా ప్రభుత్వ పెద్దలకు ఉండదు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారనే ధోరణితో పోకుండా ఇన్ని దొంతరులు, ఇన్ని గందరగోళం అంటే సిబిఐ విచారణ ఇస్తేనే కేసు ఏం తెలుస్తుంది కాదు, ప్రజలు విశ్వసిస్తారు, ప్రభుత్వం విశ్వాసం నిలబడుతుంది. అట్లా కాకుండా మేము ఇట్లా ముందుకు పోతామంటే మీరు ఏం చేసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తే అది ప్రభుత్వానికి ఎంత మంచిది కాదు. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఈ రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే ఒక విషయం చెప్పండి. ఓవరాల్ గా రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే కేసును నీరుగార్చేందుకు, పెద్దల పేర్లను తప్పించేందుకే ఈ విధంగా ఉందా అంటే ఏం చెప్తారు? అంటే కేసును తప్పించే శక్తి ఉందో లేదో తెలియదు కానీ తప్పించుకునే ద్వారా, వాళ్ళు తప్పించుకునే ద్వారా పెద్దలు కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాన్ని తప్పించుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ పోలీసులకి ఇది ఉపయోగపడచ్చు. పోలీసులు ఏమన్నా రేపు రాజకీయాల్లో పోటీ చేయరు కదా. ప్రభుత్వం ఆలోచించాల్సింది ప్రజల నుంచి వెప్పుకోవాలి, కోర్టులో లేకపోతే ఈ చట్టాల గురించి కాదు. ప్రజలు విశ్వసించాలి, ప్రజల నుంచి తప్పించుకోకూడదు. కాబట్టి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది సిబిఐకి ఇవ్వాలి. ఎందుకంటే పోలీసులది ఏముంది, మీరైనా నేనైనా ఉద్యోగస్తులు అనుకోండి, మనం తప్పించుకుంటే సరిపోతుంది కాదు కదా, ప్రజల నుంచి తప్పించుకోవాలి కదా ఇప్పుడు. కానీ ప్రజలు ఒకసారి నిర్ధారణకు వచ్చేసి ఈ రిపోర్ట్ అన్ని వేస్ట్, ఎవరు చంపేశారు, దీని వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, ఊహాజంతో పోయినారు అనుకోండి, విచారణ రిపోర్ట్ల పైన నమ్మకం కోల్పోయి అనుమానం వస్తే అది తలాచరి మీ మెడ చుట్టుకుంటేస్తుంది పొలిటికల్ గా. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే మంచిది. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారు గనుల వ్యవహారం, దీనిపై చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన,
యాక్చువల్లీ వాస్తవానికి ఎప్పటి నుంచో చాలా కాలంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు బంగారం వెలికి తీయడానికి. ఇన్నాళ్ళకి అది రిఫ్లెక్ట్ అయినటువంటి పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు ప్రకటన ఈ నేపథ్యంలో ఈ అంశాలను ఎలా చూడాలి? రెహమాన్ గారు, బేసిక్ గా రాయలసీమ అంటే ఏమిటి అనేది ఒక్కోటో తెలుస్తుంది. అవును. వాటర్ రిసోర్స్ స్టార్ట్ అయ్యేది రాయలసీమ నుంచి, కృష్ణా, తుంగభద్ర. కానీ వాటర్ మాకు లేవు, అది వేరే సంగతి. 2 బంగారు గనులు, 3 పరిశ్రమలకి అనుకూలమైన ప్రాంతం, వెలకట్టలేని మినరల్స్ అన్ని రాయలసీమలో ఉన్నాయని ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉంది. నిజానికి రాయలసీమ పట్ల ప్రభుత్వాల పద్ధతిగా ఉంటే రాయలసీమ రతనాలసీమ అవుతుంది. చంద్రబాబు గారు రతనాలసీమ చేస్తాడు. నాకు అది కొంచెం ట్యాగ్ లేని బాగుందని రతనాలసీమ, రతనాలు కదా బంగారు సీమ అనేది బాగలేదని రతనాలసీమ అన్నాడేమో. ఎప్పటి నుంచో ఉంది రాయలసీమ అంటే రతనాలసీమ అని. పాయింట్ ఏంటంటే ఈ బంగారు గనితో రాయలసీమ రతనాలసీమ కాదు. ఇది దాదాపు 15 సంవత్సరాలుగా జొన్నల గారి నుంచి, అంటే అనంతపురం కర్నూలు బార్డర్లో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నట్టు ఒక అంచనా ఉంది. దాన్ని పరిశోధన చేస్తున్నారు ఒక ప్రైవేట్ సంస్థ. 15 సంవత్సరాల కృషి ఫలితంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, అక్కడ బంగారు దొరుకుతున్నాయి. ఒక లెక్క ప్రకారం పర్ ఇయర్ 1 టన్ను బంగారు వెలికి తీయొచ్చని అంచనా వేస్తున్నారు ఫ్యూచర్లో. 1 టన్ను సంవత్సరం అంతా కలిసి. అంటే పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తే, పెద్ద ఎత్తున మెటీరియల్ తీసుకుంటే మిగిలేదు కొంత. కాబట్టి ఈ బంగారు గనుల ద్వారా ఒక ఇమేజ్ వస్తుంది, దానికి కాదన్న. సమస్య ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు గారి స్టేట్మెంట్ ప్రకారం రతనాలసీమ అట్ట కాదు. వాడు బంగారు కానీ కనిపెడితే బంగారు కాదు. రాయలసీమలో దొరుకుతున్నటువంటి అన్ని రకాల మినరల్స్ కు ప్రాసెసింగ్ యూనిట్లు రాయలసీమలో పెట్టాలి, అప్పుడు రాయలసీమ రతనాలసీమ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నాపరాయి ఉంది, సున్నపరాయి ఉంది, కడపలో బాగా దొరుకుతుంది. మీకు పొద్దుటూరు, ఎర్రగుంట్ల అని తాడిపత్రి, ఈ మొత్తం ఏరియాని చూసుకుంటే పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇది సిమెంట్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే మెటీరియల్. కనీసం ప్రత్యక్షంగా పరోక్షంగా 40-50 వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. అంటే నా పాయింట్ ఏంటంటే సున్నపరాయి, ఈ నాపరాయి లాంటి మెటీరియల్ ఏదైతే ఉందో దానికి అనుసంధానంగా ప్రాసెసింగ్ అండ్ ఫ్యాక్టరీలు రావడం వల్ల 40-50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. రాయలసీమలో లభిస్తున్నటువంటి ప్రతిదీ ఈ రకంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా మంచి వస్తుంది. ఇప్పుడు యురేనియం ఉంది, పులివెందుల ప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, రాజశేఖర రెడ్డి గారు చాలా ఛాలెంజ్ గా తీసుకొని చేశారు. అప్పుడు ఆ 4 ఉపాధి వస్తుంది. అట్లా మీరు బైరటీస్ ఉన్నాయి, అదే గ్రానైట్ ఉంది, ఇవి అన్ని ఎక్స్పోర్ట్ అయిపోయినాయి. మీకు మనకు ఇనుము ఇది ఉంది కదా, ఐరన్ ఓర్ మొత్తం మనకు ఎక్స్పోర్ట్. అదే ఐరన్ ఓర్ కి అనుగుణంగా ఒక కడప స్టీల్ ప్లాంట్, బైరటీస్ కి అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్ చేస్తే ఇంకో 1 లక్షల మందికి ఉపాధి వస్తుంది. అప్పుడు రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది, రతనాలసీమ. చంద్రబాబు గారు ఆ ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఇవన్నీ ఎవరు వచ్చినాయి, ప్రైవేట్ లో వైఎస్ఆర్ కుటుంబం చుట్టూ నడుస్తుంటాయి. ఇవన్నీ కడప జిల్లాలో వచ్చిన కంపెనీలు కదా, భారతీయ సిమెంట్ కావచ్చు, యురేనియం యూనిట్ పులివెందల కావచ్చు. ఈ ఆలోచనలన్నీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ అవడం, వాళ్ళు పెట్టడం జరుగుతూ వచ్చింది. నిజంగా రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ అయింటే బ్రాహ్మణ స్టీల్ వచ్చేసి ఉంటుంది. బ్రాహ్మణ స్టీల్ వచ్చేసింటే 1 లక్ష మందికి ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చి ఉంటుంది. కాబట్టి రాయలసీమ రతనాలసీమ కావాలంటే గనులు కనపడితే ఇప్పుడు నుంచి ఉన్నాయి, వాటి ప్రాసెసింగ్ యూనిట్లు కానీ పెట్టగలిగితే ఉపాధి వస్తే అది రతనాలసీమ అవుతుంది. మిగిలిన రాయలసీమలో ప్రాక్టికల్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సహకరిస్తే రాయలసీమ రతనాలసీమ అవుతుంది.